శివ సుందర్ విందాతో చాలాసేపు డిస్కషన్ చేస్తాడు. గోవింద్ కరణ్లు తమ ప్రాణాలు వదిలిపెట్టమని శివని వేడుకుంటారు. సుందర్ శివని ఫ్యామిలీకి ఇన్ఛార్జ్గా ఉండమని వేడుకుంటాడు. ఆ శివ యొక్క భయంకరమైన పవర్ని చూసాం. శివ యొక్క ఎబిలిటీని అనుమానించి తప్పు చేశాం. నాన్నగారు శివ పట్ల చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడేం జరగబోతోంది అని అనుకున్నారు గోవింద్ కరణ్. శివ ముఖం చిట్లించి చూశాడు. అతను ఏమీ మాట్లాడలేదు. కాసేపు అలానే సైలెంట్గా ఆలోచిస్తున్నాడు. ఇండియాలో విందా ఫ్యామిలీ అనేది ఒక గ్రేట్ ఫ్యామిలీ. నార్మల్ పర్సన్స్ విందా ఫ్యామిలీకి ఇన్ఛార్జ్గా ఉండటమే కాదు, విందా ఫ్యామిలీతో రిలేషన్ పెట్టుకోవడానికి కూడా పనికిరారు. కానీ శివ కోసం వరల్డ్ వెల్తీ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. విందా ఫ్యామిలీని డీల్ చేయడానికి నాకంత సమయం లేదు అని కూల్గా సుందర్ విందా ప్రపోజల్ రిజెక్ట్ చేశాడు శివ. ఆ మాటలకు మోకరిల్లి ఉన్న గోవింద్ కరణ్ ఆశ్చర్యపోయారు. అసలు శివ సుందర్ విందాన్ని ఇలా ఫేస్ టు ఫేస్ రిఫ్యూజ్ చేస్తాడని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు విందా ఫ్యామిలీ బిజినెస్ ని రిజెక్ట్ చేశాడంటేనే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. అసలు విందా ఫ్యామిలీ పెద్ద అయిన సుందర్ విందా పర్సనల్ గా విందా ఫ్యామిలీకి చార్జ్ తీసుకోమని అడిగినప్పుడు అతను అలా ఎలా చేశాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇలాంటివి జరగటం ఇదే మొదటిసారి. అన్నతమ్ముళ్ళిద్దరికీ ఇది షాకింగ్ గా అనిపించింది. అసలు విందా గ్రూప్స్ లాంటి పెద్ద బిజినెస్ ని కాదు అన్నాడని ఈ మాట ఎవరైనా బయట చెప్పినా ఎవ్వరూ నమ్మలేరేమో. సుందర్ విందా ఫేస్ చేదు తిన్నట్లుగా మారిపోయింది. మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. కుటుంబంలో జరిగిన వ్యవహారాలు ఆయన్ని మరింత కృంగతీశాయి. అందుకే ఆయన పర్వతాలలోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాడు. అయితే విందా ఫ్యామిలీలోని ఈ జనరేషన్లో ఎవరు విందా ఫ్యామిలీ యొక్క ఇన్ఛార్జ్గా ఉంటారు, ఎవరు ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంటారు అనేది ఆయనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు శివ అయితేనే విందా ఫ్యామిలీ డీలింగ్స్ అశ్రద్ధ చెయ్యడు. అయితే శివకి విందా ఫ్యామిలీలోని వ్యవహారాల్ని చూసుకోవడానికి సమయం లేకుంటే అతను కుటుంబానికి అధిపతిగా ఉంటూ ఒక ఇన్ఛార్జ్ని పెట్టేసి ఫ్యామిలీ వ్యవహారాల్ని చూసుకోవచ్చు. తన అధికారాన్ని అతనికి అప్పగించొచ్చు. దానికి సంబంధించిన పూర్తి అర్హత శివకి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సుందర్కి విందా ఫ్యామిలీ డీలింగ్స్ ని శివకి అప్పగించాలనే డెసిషన్ ఈ రోజుది మాత్రమే కాదు. కొన్ని నెలల క్రితమే అతను సోమేశ్వర్ చేసే తప్పుల గురించి కనుక్కున్నప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు శివకి అప్పగించాలని అనుకున్నాడు. అందుకే అతని హెల్ప్ కోసం అజయ్ని శివ గురించి అడిగాడు. ఆ సమయంలో విందా ఫ్యామిలీ ఇన్ఛార్జిగా వ్యవహరించే శక్తి సుందర్లో లేదు. కాబట్టి అతను విందా ఫ్యామిలీ వ్యవహారాలను శివకే అప్పగించాలని అనుకున్నాడు. తర్వాత సడన్ గా అతను హౌస్ అరెస్ట్ అయ్యాడు. ఇక శివని కాదు కదా, మరెవ్వర్ని కలిసే వీలు లేకుండా పోయింది. ఇక ఇప్పుడు చూస్తే అతని మనసు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. ఒక శివ మాత్రమే తనకు తన ఫ్యామిలీ విషయంలో భరోసా ఇవ్వగలడని సుందర్ విందా అభిప్రాయం. అతను శివ యొక్క ఎబిలిటీని పూర్తిగా బిలీవ్ చేస్తాడు. అతనిని అనుమానించే ధైర్యం కూడా లేదు. ఇన్ఫాక్ట్ విందా ఫ్యామిలీ పవర్ని, అధికారాన్ని తీసుకోవడానికి శివని ఆహ్వానించడం అనేది విందా ఫ్యామిలీ యొక్క అదృష్టం. శివ చిన్నగా ముఖం చిట్లించి కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించిన తర్వాత కళ్ళు తెరిచి, విందా ఫ్యామిలీని చూసుకోగలను, చార్జ్ తీసుకుంటాను. ఇక ఫ్యూచర్లో విందా ఫ్యామిలీ అనేది డెవలప్ అవుతుందా లేదంటే డౌన్ఫాల్ అవుతుందా అనేది మాత్రం వాళ్ళ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. ఆ మాటకి సుందర్ విందా చాలా సంతోషపడ్డాడు. అతనికి చాలా రిలీఫ్గా అనిపించింది. మీకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎల్డర్ శివ. విందా ఫ్యామిలీ యొక్క శ్రేయస్సు మీ చేతుల్లోనే ఉంది. అందులో మీరు విందా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటే అది విన్న ఫ్యామిలీకి ఇది గొప్ప దయ అని అన్నాడు. నిజానికి శివకి విందా ఫ్యామిలీ చార్జ్ తీసుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు సమయం వృధా చేస్తే కష్టం. తను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ అతను విందా ఫ్యామిలీని సజీవంగా ఉంచడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు. అది కూడా సుందర్ విందా ఆనందం కోసం. కరెంట్ సిచ్యువేషన్లో ఓన్ డెసిషన్ తీసుకునే పర్సన్స్ లేరు. పెద్ద ఆయన ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతే తర్వాత విందా ఫ్యామిలీ విచ్ఛిన్నమవుతుంది. తర్వాత ఇతర పవర్ఫుల్ ఫ్యామిలీస్ ఈ విందా ఫ్యామిలీని మింగేస్తాయి. ప్రత్యేకించి శివ 25 సంవత్సరాల పిల్లాడు. సో అతను కనీసం 50 సంవత్సరాలైనా విందా ఫ్యామిలీని నిలబెడతాడు. అలాంటప్పుడు
సుందర్ విందా రిలీఫ్గా తన తదుపరి జీవితాన్ని గడపొచ్చు. ఇదే కదా అతనికి ఏ బాధ లేని మరణం లాంటిది. గోవింద్ కరణ్ ఓల్డ్ మ్యాన్ని చూసి సంతోషించారు. వాళ్ళ మనసులు ఎమోషనల్గా మారిపోయాయి. పెద్దాయన తమ ఫ్యామిలీ యొక్క ఫౌండేషన్ని వేరే బయట వ్యక్తికి ఇచ్చాడు. కానీ వాళ్ళకి సంతోషంగానే ఉంది. ఎందుకంటే శివ చేతిలోనే విందా ఫ్యామిలీ నిలబడుతుంది. తమ జీవితాలు ఎలా ఉన్నా మిగిలిన విందా ఫ్యామిలీ మెంబర్స్ బావుంటారు. అండ్ ఇక్కడే తెలుస్తుంది సుందర్ విందా మనసులో శివ యొక్క స్థానం చాలా హై లెవెల్లో ఉంది అని. మీ ఐడెంటిటీ అనౌన్స్ చేయడానికి విందా హాల్లో ఫ్యామిలీ మీటింగ్ని ఏర్పాటు చేస్తాను అని అన్నాడు సుందర్ విందా. శివ మెల్లగా నవ్వాడు. మీరు హాల్లోకి వెళ్ళండి. నేను ఎల్డర్ శివని తీసుకొనొస్తాను. ఈరోజు మీరు చచ్చిపోతారా బతుకుంటారా అనేది ఎల్డర్ శివ డెసిషన్పై ఆధారపడి ఉంటుంది అని కొడుకులపై అరిచాడు సుందర్ విందా. అంతా కలిసి విందా ఫ్యామిలీ హాల్లోకి వెళ్లారు. ఓ గంట తర్వాత సుందర్ విందా మెయిన్ హాల్లో విందా ఫ్యామిలీకి చెందిన రెండో తరంలోని అందరూ 2 వరుసలలో కూర్చున్నారు. మొత్తం దాదాపు 30 మంది ఉన్నారు. విందా ఫ్యామిలీకి చెందిన 3వ తరం జనరేషన్ అంతా కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళంతా గార్డెన్లో ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నిల్చొని ఉన్న అజయ్కి కాస్త నర్వస్గా అనిపించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అజయ్కి అర్థం కావట్లేదు. ఎల్డర్ శివ పర్సనల్గా సుందర్ విల్లాకి వచ్చాడని అతనికి తెలుసు. కానీ అసలేం జరిగింది, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది అతనికి తెలియదు. సడన్ గా బెడ్ మీద అనారోగ్యంతో ఉన్న తాతయ్య బయటికొచ్చి మీటింగ్ కండక్ట్ చేయమని విందా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాడు. ఏంటి సంగతి? పెద్దాయన అందర్నీ విందా ఫ్యామిలీ మీటింగ్ అటెండ్ అవ్వమని ఎందుకు చెప్పినట్లు? ఈ ముసలాయన హఠాత్తుగా ఫ్యామిలీ మీటింగ్ పెట్టి ఏం చేయబోతున్నాడు అని ఒకరంటే, ఏమో నాకు తెలియదు, ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది అని మరొకరన్నారు. ఇలా విందా ఫ్యామిలీలోని 3వ జనరేషన్ వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. హాల్ లోపలున్న 2వ జనరేషన్ విందా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందే ఎల్డర్ శివకి వెల్కమ్ చెప్పేందుకు సోమేశ్వర్ అధ్యక్షతలో జరిగిన మీటింగ్ కి వాళ్ళు అటెండ్ అయ్యారు. తర్వాత సోమేశ్వర్ శివ అక్కడి నుంచి పెద్దాయన దగ్గరికి వెళ్లారు. అయితే ఇప్పుడిక్కడ సోమేశ్వర్ లేడు. అసలేం జరిగిందనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అయితే సోమేశ్వర్ రాకపోవడం అనేది సీనియర్ మెంబర్స్ అందరికీ చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది. పెద్దాయన చాలా రోజుల నుంచి బయటకు రాలేదు. అలాంటిది ఫ్యామిలీ మీటింగ్కి అధ్యక్షత వహించడానికి సడన్ గా ఎలా వచ్చాడు అని అన్నది ఒక మిడిల్ ఏజ్ ఉమెన్. అయినా ఫ్యామిలీ మీటింగ్కి పెద్దాయన అధ్యక్షత వహించడం వింతగా ఉంది. అసలు సోమేశ్వర్ అన్నయ్య ఎక్కడున్నాడు, ఇక్కడ ఎందుకు కనిపించడం లేదు అని అన్నాడు మరో వ్యక్తి. అవును, ఇది చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. ఈ శివ సోమేశ్వర్ అన్నయ్య ఇద్దరు కలిసే పెద్దాయనను చూడ్డానికి వెళ్లారు. కానీ ఇక్కడ మాత్రం తను లేడేంటి అని విందా ఫ్యామిలీకి చెందిన సీనియర్ మెంబర్స్ అంతా సోమేశ్వర్ కోసం ఆతృతగా చూస్తున్నారు. అండ్ వాళ్ళ మధ్య చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి ముఖంలో కూడా స్ట్రేంజ్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. బహుశా అన్నయ్య పెద్దాయనకి తోడుగా ఉన్నాడేమో. ఖచ్చితంగా తను ఈ మీటింగ్ అటెండ్ అవుతాడు. ఈ శివ అనే వ్యక్తి విషయానికొస్తే ఈ అబ్బాయికి ఓల్డ్ మ్యాన్తో ఏదో ఫ్రెండ్షిప్ ఉన్నట్లుంది. దానివల్ల అతను కోరుకున్నది చేస్తున్నట్లున్నాడు. ఈ సంగతి నాకు కైలాష్ చెప్పాడు. ఇప్పుడు పెద్దాయన పర్సనల్గా బయటకొచ్చాడు. నా అంచనా ప్రకారం ఆయన చాలా కోపంగా ఉన్నాడు. బహుశా ఆయన అందరికీ తెలిసేలా ఆ శివ గుర్తింపుని రద్దు చేయాలనుకుంటున్నాడేమో అని అన్నాడు మరో వ్యక్తి. నువ్వు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజముంది, బహుశా అదే కావచ్చు అని అన్నది ఓ మధ్య వయసు స్త్రీ. కైలాష్ ఫేస్ నిండా ఆత్మసంతృప్తి క్లియర్గా కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా శివకి ఏదో మూడింది. అందుకే పెద్దాయన బయటకొస్తున్నారు. ఆయన బయటికి రావటం అంటేనే అది చాలా పెద్ద విషయమని గమనించొచ్చు. ఈసారి మాత్రం శివపై రివెంజ్ తీర్చుకునే అవకాశం నాకొస్తే అస్సలు శివని వదిలిపెట్టను. శివ చేసే పనుల గురించి చెడుగా పెద్దాయనకి చెప్తాను అని తనలో తాను అనుకున్న కైలాష్, గోవింద్ అన్నయ్య, కరణ్ అన్నయ్య, మీరేంటి ఇలా సైలెంట్గా కూర్చున్నారు? మీరు కూడా సోమేశ్వర్ అన్నయ్యతో కలిసి లోపలికి వెళ్లారు కదా, మీరు మాత్రమే బయటకొచ్చారేంటి అని అడిగాడు. అప్పటికే
కోవింద్ కరణ్ ముందు సీట్లలో కూర్చున్నారు. వాళ్ళ మొహాలు చేదు తిన్నట్లుగా ఉన్నాయి. బ్రతికుంటామో చస్తామో అన్నట్టు లోపల వణికిపోతున్నారు. అందువల్ల ప్రజెంట్ కైలాష్కి వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పెద్దాయన హౌస్ నుంచి బయటికి రావటమే కాదు, తమ చేతిలో ఉన్న అధికారాన్ని కూడా తీసేసుకున్నారు. ప్రజెంట్ అధికారం మాట అటుంచితే బ్రతికుంటారో చస్తారో అన్నది వాళ్ళకి తెలియదు. ప్రజెంట్ కైలాష్ మాటలపై అటెన్షన్ చూపే మూడ్ వాళ్ళకి లేదు. గోవింద్ అన్నయ్య, కరణ్ అన్నయ్య, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అలా ఉన్నాయి అని క్యూరియస్గా అడిగాడు కైలాష్. అందరూ కరణ్ కోవింద్ల ఫేస్ల వైపు చూశారు. అన్నయ్య, మీరే స్వయంగా శివని ఇన్వైట్ చేసినట్లున్నారు. శివ రావటం ఓల్డ్ మ్యాన్కి కోపం తెప్పించిందా? అదే నిజమా అని ఆతృతగా అన్నాడు కైలాష్. అయినప్పటికీ కరణ్ కోవింద్ మోసిన నోరు తెరవలేదు. ఈ కైలాష్ ఒక ఈడియట్. సైలెంట్గా కూర్చోవచ్చు కదా. ఓవర్ చేస్తున్నాడు. వీడికి ఎలాంటి ఎండ్ ఉంటుందో పాపం. ఇంతలో కైలాష్ విందా అని ఒక కోపంతో కూడిన వాయిస్ వచ్చింది. అది కైలాష్ని నిటారుగా నిల్చునేలా చేసింది. అతని వీపు చెమటతో తడిచిపోయింది. సుందర్ విందా ఒక చేతికర్రతో ఇద్దరు అటెండెన్స్ హెల్ప్తో నెమ్మదిగా హాల్లోకి వచ్చాడు. ఆయన సరాసరి సెకండ్ ప్లేస్లో కూర్చొని కైలాష్ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు. సుందర్పై ఉన్న గౌరవంతో అంతా సైలెంట్గా కూర్చున్నారు. నేను మీకోసం ఏం చేయగలను నాన్నగారు అని ముఖం నిండా చిరునవ్వుతో సుందర్ని చూస్తూ అన్న కైలాష్ ఆ వెంటనే, నాన్నగారు, మీరు మర్చిపోయినట్లున్నారు. మీరేంటి సెకండ్ సీట్లో కూర్చున్నారు అని కళ్ళ నిండుగా ఆశ్చర్యంతో అన్నాడు. కైలాష్ మాట్లాడుతున్నప్పుడే శివ వైట్ డ్రెస్లో మెయిన్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను గోల్డెన్ స్వార్డ్తో మెయిన్ సీట్లో కూర్చున్నాడు. ఆ టైంలో అక్కడున్న విందా ఫ్యామిలీ సభ్యులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విపరీతమైన కోపంతో తదేకంగా శివ వైపే చూస్తున్నారు. వాళ్ళల్లో కొందరు వెంటనే లేచి నిల్చొని శివని కొట్టాలని అనుకున్నారు. ఇది చట్టవిరుద్ధం. పెద్దాయన ముందు శివ అనే ఒక బయట వ్యక్తి, అందున చిన్న పిల్లాడైన ఇతడు విందా ఫ్యామిలీకి అధిపతి కూర్చునే చైర్లో కూర్చున్నాడు. అతనికెంత ధైర్యం! అతను చావు కోసం ఎదురు చూస్తున్నాడా అని విపరీతమైన కోపంతో ఊగిపోతున్నారు విందా ఫ్యామిలీ సీనియర్ మెంబర్స్. విందా ఫ్యామిలీ యొక్క రూల్స్ చాలా సివియర్గా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి గంభీరమైన సమయాల్లో ప్రతి పొజిషన్ ఓన్ ఐడెంటిటీతో అరేంజ్మెంట్ చేసి ఉంటుంది. అంతేకాదు, ఆ చైర్లో కూర్చోవడానికి ధైర్యం చేసే విందా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఫ్యామిలీ నుంచి బహిష్కరించబడతారు. అలాంటిది సుందర్ విందాకి చెందిన ఆ చైర్లో ఈ చిన్న పిల్లాడు కూర్చున్నాడు. ఇప్పటి వరకు సోమేశ్వర్ ఫ్యామిలీకి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అతనెప్పుడూ సెకండ్ ప్లేస్లోనే కూర్చునేవాడు. శివ, నువ్వేం చేస్తున్నావు? నీకు పెద్దాయన సీట్లో కూర్చోడానికి ఎంత ధైర్యం? నువ్వు వెంటనే లేచి పెద్దాయన ముందు మోకరిల్లి నీ తప్పుని సరిదిద్దుకో అని గట్టిగా అన్నాడు కైలాష్ విందా. నోరు మూసుకో కైలాష్ అని అతన్ని సీరియస్గా చూస్తూ అన్న సుందర్ విందా, నువ్విప్పుడే ఎల్డర్ శివ ముందు మోకరిల్లు. నువ్వు ఎల్డర్ శివతో అలా తప్పుగా మాట్లాడతావా? నీకెంత ధైర్యం అని అన్నాడు. పెద్దాయన కోపాన్ని ఎదుర్కొన్న కైలాష్ ముఖం పాలిపోయింది. అతను జరిగేదేది నమ్మశక్యంగా కానట్లుగా చూస్తున్నాడు. అసలు శివ విందా ఫ్యామిలీ సింహాసనంపై కూర్చోడానికి పెద్దాయన ఎలా ఒప్పుకున్నాడో అతనికి అర్థం కావట్లేదు. కాని అంతలోనే సుందర్ విందా ఘాటైన చూపులను తట్టుకోలేక కైలాష్ అక్కడికక్కడికే మోకరిల్లాడు. శివని ఫ్యామిలీ ఇన్ఛార్జిగా విందా ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికైనా విందా ఫ్యామిలీ కట్టుబాట్లతో ఉంటుందా, లేదంటే సుందర్ని ఎదిరించి విచ్ఛిన్నమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.